నల్లబాడు పక్కా నల్లబాడు పక్కన నల్లబాడు అయితే మేము పక్కా పేదోళం. మాకు తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు ఉండవు, ఏముండవు. అసమంటప్పుడు మా నాన్నకి గుండె ఆపరేషన్ చేయాలి. గుండె ఆపరేషన్ చేయాల్సి ఉంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారాగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 1,25,000 వచ్చినాయి మా నాన్నగారికి. 1,25,000 వచ్చినాయి. మళ్ళీ మా నాన్నకి తగ్గింది అనుకుంటే మళ్ళీ మా అమ్మగారికి కూడా అట్నే జరిగింది. మళ్ళీ మా నాన్నగారు చనిపోయాడు తట్టుకోలేక రెండోసారి చేపిస్తే మా అమ్మగారేమో బాగానే ఉంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయించాం. ఆమె తిండి ఆమె తింటుంది, మామూలుగా ఆమె ద్వారాగా ఆమె చేయించుకుంది. మాకు జగనన్న ద్వారాగా మా తమ్ముడికి 3,000 వస్తున్నాయి, నాకు 3,000 వస్తున్నాయి. పింఛను కళ్ళు కనపడుతుంది. ఆగండి మా అమ్మగారికి వస్తుంది, మా తమ్ముడు కొడుకులు ఇద్దరు నాయన చదివిస్తున్నాడు. ఏ పిల్లలకైనా ప్రతి ఒక్క పిల్లలకైనా నా పిల్లలకని కాదు, ఎవరి పిల్లలకైనా ఎవరైనా పేదోళ్ళు అమ్మఒడి కానీ స్కూల్లో చదువుకోవటం కానీ మొత్తం ఇదే బాగుంది. ఇదే ప్రభుత్వం వస్తే రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి రెండో ప్రభుత్వం వస్తే ఏ రాష్ట్రం కూడా బాగుపడుతుంది. మాకు ఆగండి మాకు జగన్ గారు వస్తాం కాదు, వచ్చేది ఆయనే. మాకు అట్టని కాదు, మొన్న ఎవరో వచ్చారు మా ఇంటికి ఏదో చేస్తారు అని కాదు. మేము ఎవరిని అడగలేదు, ఎవరిని చేయలేదు. మేము జగన్ గారు గెలిచాడని కూడా మేము అనుకోము. మాకు ఒక అప్లికేషన్ పడేసాము, ఏమన్నా నాకు కళ్ళు కనపడతలేదు, నాకు పింఛన్ కావాలంటే నిమిషాలు తొందరలోనే వచ్చింది. ఈ సంవత్సరం నుంచి 2024 నుంచి నాకు పింఛన్ వస్తుంది. ఇది 2వ నెల ఈ సంవత్సరం పింఛన్ రావటం. అది మాకు న్యాయం జరుగుతుంది, మాకు బాగలేదు. మన ఈ మధ్యలో రీసెంట్గా జగన్ అన్నయ్య కూడా మాకు ప్లాట్ ఇచ్చాడు. మేము ఎలక్షన్ అయిపోయినాక వెళ్ళమన్నారు, వెళ్తామండి. ప్రభుత్వం బాగుంది. మళ్ళీ మాకు జగన్ గారే రావాలి. వస్తుంది కాదు వచ్చాడు, ఆయన గెలిచాడు లెక్క. మాకు ఎవరు కూడా వాళ్ళ గురించి ఎవరు చెప్పొద్దు. మాకు కావాలంటే ఇష్టం లేదు. వాళ్ళు ఎవరండి? వాళ్ళు ఎవరు కాదు. ఇట్లా మీటింగ్ పెట్టి ఇట్లా చెప్పి జనాల రామన్ రామను నాకుండా ఇప్పుడు జగన్ అన్న ఇచ్చాడు ప్లాట్, ఆ ప్లాట్ మొత్తం వాళ్ళందరికి ఇచ్చేస్తాం. మరి జనాలకు వచ్చి మాట్లాడితే ఏది ఇవ్వమంటే ఇస్తానండి వాళ్ళకి. మాట్లాడతలేదు, వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు బస్సు యాత్ర కానీ నడిచి రావటం కానీ అసమంట్లు చేయట్లా. సింహం సింగలం వచ్చింది, పందులు గుంపుకు వస్తాయి.